తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా వరంగల్, నల్గొండ, ఖమ్మం ప్రాంతంలో ఉన్నటువంటి పట్టభద్రులు ఎవరైతే ఉన్నారో ఈ పట్టభద్రులందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే దయచేసి మీ ఓటును నమోదు చేసుకోండి. పాత వాళ్ళు కూడా తిరిగి మళ్ళీ ఓటు అప్లై చేసుకోవాలి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్లో పాల్గొనాలంటే మళ్ళీ అప్లై చేసుకోవాల్సిందే. దయచేసి అందరూ చేసుకోండి. అలాగే ఎవరైతే విద్యావంతులు కానీ, అడ్వకేట్లు కానీ, డాక్టర్లు కానీ, మేధావులు కానీ ఎవరైతే ఉన్నారో దయచేసి గత ఓటు ఉన్నది ఇంకా మళ్ళీ చేయడం ఎందుకు అనుకొని పొరపాటున కూడా అనుకోకండి. ప్రతి ఒక్కరూ మళ్ళీ చేసుకోవాల్సిందే. ఇది తాజాగా ఎన్నికల సంఘం నేను ఎలక్షన్ కమిషన్తో మాట్లాడిన తర్వాత మీకు చెప్తున్నటువంటి మాట. సో ఇక ఇది ఇట్లా పెడితే ఇక తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా వరంగల్, నల్గొండ, ఖమ్మం ప్రాంతంలో ఉన్నటువంటి పట్టభద్రులు ఎవరైతే ఉన్నారో ఈ పట్టభద్రులందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే దయచేసి మీ ఓటును నమోదు చేసుకోండి. పాత వాళ్ళు కూడా తిరిగి మళ్ళీ ఓటు అప్లై చేసుకోవాలి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్లో పాల్గొనాలంటే మళ్ళీ అప్లై చేసుకోవాల్సిందే. దయచేసి అందరూ చేసుకోండి. అలాగే ఎవరైతే విద్యావంతులు కానీ, అడ్వకేట్లు కానీ, డాక్టర్లు కానీ, మేధావులు కానీ ఎవరైతే ఉన్నారో దయచేసి గత ఓటు ఉన్నది ఇంకా మళ్ళీ చేయడం ఎందుకు అనుకొని పొరపాటున కూడా అనుకోకండి. ప్రతి ఒక్కరూ మళ్ళీ చేసుకోవాల్సిందే. ఇది తాజాగా ఎన్నికల సంఘం నేను ఎలక్షన్ కమిషన్తో మాట్లాడిన తర్వాత మీకు చెప్తున్నటువంటి మాట. సో ఇక ఇది ఇట్లా పెడితే